కానీ ఎన్నికల ముందు జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు అన్న వెంకట శ్రీనివాస్ వేదికపై రావాలి కూర్చోబెట్టాం. అయితే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి ఆటో కార్మికులకు సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తారని చెప్పేసి మాయమాట చూస్తా ఉన్నారు. ఇలా వాళ్ళ చిత్రమయ్యే విధంగా వాళ్ళ జీవితాలు దుర్భరమయ్యే విధంగా ఇలా ఆటో కార్మికులు ఆటో నడుపుకొని బతకలేని విధంగా ఏ రకంగా చేసినా మన అందరికీ తెలుసు. మీ అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ ఆత్మహత్యలు అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మనందరి ప్రియతమ నేత కేటీఆర్ గారు మనసున్న మాట్లాడడం జరిగితే కుటుంబాలకు ఆసరాగా బాసటగా ఉండాలని చెప్పేసి ఈరోజు మీ మేలు కోరి ఈ